పోయిన వాళ్ళకు బ్లాక్ ఫంగస్ వస్తుంది అనే ఒక మాట బయట వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? ఎలా ఉంటుంది ఇది? ఇది 100% నిజము. కరోనా వచ్చిన తర్వాత, ముఖ్యంగా కరోనా, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, వాళ్ళకి తప్పకుండా కరోనా వచ్చిన తర్వాత ముక్కులోంచి చీముడులాగా వచ్చేది కానీ ఇలాంటి లక్షణాలు ఏవి ఉన్నా కూడా అవి ఏంటి అంటే చాలా తొలి దశలో వచ్చే లక్షణాలు అవి. చూస్తే ఇది ఒక మనిషికి సోకిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత బయటపడే అవకాశం ఉంది? ఇది మనకు ఇది ఏంటంటే ఒక్కొక్క రోగికి ఒక్కొక్క రకంగా అది సోకిన తర్వాత కొంతమందికి చెప్పాను కదా, కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే తీవ్రంగా వచ్చే అవకాశం కనిపించింది. కొంతమందిలో కొంచెం స్లోగా అది. కానీ ఇప్పుడు కరోనా తర్వాత మాత్రం చాలా మందికి త్వరగానే తీవ్రంగా, అంటే పల్మనెంట్ అక్యూట్ ఇన్ఫెక్షన్ లాగా, అంటే ఒక తీవ్రమైన లక్షణాలతో అంత త్వరగానే వాళ్ళకి ఈ జబ్బుతోని ప్రమాదకరంగా మారుతూ ఉంది. పాత రోజుల్లో చూసింది ఏంటంటే అంత తీవ్రంగా కొద్ది రోజుల్లో అంత తీవ్రంగా అవటం అనేది చూడలేదు. ఇప్పుడు మాత్రం అంత తీవ్రంగా 15 రోజుల నుంచి దాదాపు 50 రోజుల మధ్యలో 10 రోజుల నుంచే, కరోనా వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి ఇంకా తర్వాత 50 రోజుల దాకా కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. తెలిసిన తర్వాత అంటే ఎలా వస్తుంది? మనిషి నుంచి మంచికి వచ్చే అవకాశం ఉందో? ఇది ఒక అంటువ్యాధి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరికి వస్తే అందరికి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇది ఒక అంటువ్యాధిలాగా మాత్రం లేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు